యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాభివందనాలు. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. కొద్దిసేపు వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. ఈనాటి వాక్య ధ్యానాంశముగా కీర్తనలు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. బ్రతకగోరు వాడెవడైనానున్నాడా? మేలు పొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు పొందుచు బ్రతకగలిగిన వాడెవడైనా ఉన్నాడా? పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడు ఈ మాట అంటా ఉన్నాడు, బ్రతకగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? మేలు పొందుచు, అది కూడా ఎలా అంట, మేలు పొందుచు బ్రతకగోరే వాడెవడైనా ఉన్నాడా అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈరోజు ఈ శుక్రవారం ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎలా బ్రతకాలి? ఈరోజు మన ధ్యానాంశం ఎలా బ్రతకాలి. లోకంలో చాలా మంది బ్రతుకుతా ఉంటారు, మనందరం బ్రతుకుతానే ఉన్నాం. నిశ్వాసాలు జరుగుతూ ఉన్నాయంటే ఖచ్చితంగా బ్రతికే ఉన్నాం. అవునా? బ్రతికే ఉన్నాం. ఎప్పుడైతే మన శరీరం ఊపిరి పీల్చుకోకుండా మనం నిర్జీవ స్థితిలో ఉన్నామంటే వాడిలో పానం లేదంటాడు, అంటే చనిపోయాడు. బ్రతుకుతున్నాడంటే అర్థం ఏంటి? ఉన్నాడు, సజీవంగా ఉన్నాడని. అయితే వాక్యంలో ఆ రీతిగా చెప్పడంలా అందరు చూడండి, రే నీది ఒక బతుకేనా, నువ్వు బతుకుతా ఉండవు అంటారనరా? ఖచ్చితంగా అంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో వాక్యానుసారంగా భక్తుడు ఒక మాట అంటా ఉన్నాడు, బ్రతకగలిగిన వాడెవడైనా ఉన్నాడు. అందరూ బతుకుతారు. ఉద్యోగస్తుడు బతుకుతా ఉన్నాడు, వ్యాపారస్తుడు బతుకుతా ఉన్నాడు, దొంగతనాలు చేసేవాడు బతుకుతా ఉన్నాడు, మోసాలు చేసేవాడు బతుకుతా ఉన్నాడు, చిల్లరగా జీవితాలు కొనసాగించే ప్రతి ఒక్కరు కూడా బతుకుతా ఉన్నాడు. ప్రభు అలా చెప్పడంలా, బ్రతకగలిగిన వాడెవడైనా ఉన్నాడా? మంచి చేస్తా కూడా బ్రతికేవాడెవడైనా ఉన్నాడా? మనం కూడా బ్రతుకుతా ఉన్నాం. జంతువులు కూడా బ్రతుకుతా ఉన్నాయి. మనకు ఒక సామెత ఉంది కదా, నువ్వు బ్రతుకుతా ఉన్నావు, కుక్కలు కూడా బ్రతుకుతా ఉన్నాయి అంటారా పెద్దలు? కొంతమంది మంచిగా బ్రతుకుతా అంటారు, వారి కోసం, వారి పిల్లల కోసం, వారి కుటుంబాల కోసం. కొంతమంది వాళ్ళ వ్యసనాలకి బానిసయ్యి తాగుతూ, తినుచు, తిరుగుతూ ఏదేదో జీవితాన్ని నాశనం చేసుకొని బ్రతుకుతా ఉంటారు. ఇద్దరికీ ఒకే శరీరం, ఇద్దరికీ ఒకే జీవితం. అయితే ఒకడు మంచిగా బ్రతుకుతా ఉన్నాడు, ఇంకొకడు ఏం చేస్తా ఉన్నాడు? లోకానుసారంగా జీవించి లోకానుసారమైన ఆశలకు లోబడి పాపపు జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. అదే ప్రభు చెప్తా ఉన్నాడు ఇక్కడ, బ్రతకగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు. అందరూ బ్రతుకుతారు. పుట్టినప్పటి నుండి చనిపోయేటప్పుడు అందరూ బ్రతుకుతారు, అందరూ ఒకేసారి చనిపోతారు కూడా. అవునా? అయితే వాక్యంలో రాయబడింది, మంచిగా బ్రతికేవాడు ఎవరైనా ఉన్నాడా? యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనం. గోడ కరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము, సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలము కాలు జారి పడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి సచ్చిన వారి వలె ఉన్నాం. ఏముంది? బాగుగా బ్రతుకుతున్న వారిలో నుండి సచ్చిన వారి వలె ఉన్నాం. ఎందుకు ప్రవక్త ఈ మాట రాయించాడంటే, ఒకప్పుడు బాగా బతికింటారు వీళ్ళు. వారి ఆస్తిలో ఒక మంచి పేరును సంపాదించుకొని, వాళ్ళ నాన్నకున్నటువంటి ఆధిక్యతని బట్టి, వారి వంశానుకున్నటువంటి ఆధిక్యతని బట్టి, ఇదిగో ఈ వంశం అంతా మంచి పేరును కొనసాగించుకుంటా వస్తా ఉన్నారు. అయితే ఇక్కడ చివరికి వచ్చేలోకి ఎలా ఉందంటే వాళ్ళ బతుకు, ఈ మంచిగా బతికిన బతుకు ఎలా ఉందంటే, గోడ పట్టుకొని దారి చూపించుకుంటా ఉన్నారు. గుడ్డివాని వలె తడువులాడుతా ఉన్నారంట. ఇంకా కిందికి వచ్చేలోగా బాగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. చచ్చిన వారి వలె. అరే నువ్వు లక్షాధికారి ఎలా అన్నాడంట అప్పుడు. మా నాన్న ముందు కోటీశ్వరుడు, అన్ని తాకట్టు పెట్టి ఇప్పుడు నేనేమైనా లక్షాధికారి అయ్యాడంట. అవునా? ఈ మాటలు చాలాసార్లు మీరు విని ఉంటారు. అయితే ఇక్కడ వాక్యంలో రాయబడింది, ఈ కుటుంబం ముందు బాగా బతికింది. ఆస్తి విషయంలో, సంపాదన విషయంలో, అనేకులను పరామర్శించడంలో, అన్ని విధాల మంచిగా దేవుడు ఏ రీతిగా అయితే చెప్పాడో ఆ రీతిగా బతికాడు. అయితే ఈరోజు సచ్చిన వారి వలె ఉన్నాడు. ఏదో పాపం, ఏదో స్నేహం బానిసయ్యి వారి వ్యసనానంతటిని, కష్టార్జితం అంతటిని వ్యసనపరుచుకొని, సంపాదించిన ఆస్తిని అంతటిని పోగొట్టుకొని సచ్చిన వారి వలె ఉన్నాం. ఉన్నామంటే ఉన్నాం, బ్రతుకుతా ఉన్నామంటే బ్రతుకుతా ఉన్నాం. ఇదిగో
ఇక రాయబడింది అలాంటి బ్రతుకు బ్రతుకుతా ఉన్నాడంట. బ్రతికా కూడా సచ్చిన వారి వల్ల బ్రతుకుతా ఉన్నారంట. కాబట్టి రెండోది వాక్యంలో ఇక్కడ రాయబడింది, మూలవాక్యంలో ఇంకొక మూలవాక్యంలో సచ్చిన వారి వల్ల బ్రతుకుతా ఉన్నాం. 49 కీర్తనకారుడు 49వ కీర్తన 8వ వచనం చూడండి. 8వ వచనం చదవండి. కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం, కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు. కొంతమంది కుళ్ళు ఉంటుంది, కుళ్ళు బ్రతుకుతా ఉంటారు, కానీ కుళ్ళుతో బ్రతుకుతా ఉంటారు. వాడు మాత్రమే బాగుపడాలా, వాడి కుటుంబం మాత్రమే బాగుపడాలా, వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుండాలా, ఇది వాడి ఉద్దేశం. ఎవరికైనా ఏదైనా పెట్టాలనుకో, అయ్యగారు పెట్టరు, వీడికి కుళ్ళు అనమాట, పెట్టడు. ఇలా వాక్యంలో రాయబడింది. కుళ్ళు చూడకోకుండా బ్రతికేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇదిగో 3 మూలవాక్యాలలో, ఒకటి బ్రతక కోరేవాడు ఎవడైనా ఉన్నాడా? రెండోది ఒకప్పుడు మంచిగా బ్రతుకుతా ఉన్నాం, ఇప్పుడు గుడ్డివాని వల్ల సచ్చిన వారి వల్ల ఉన్నాం. మూడోది వాక్యంలో రాయబడింది కుళ్ళు చూడక. అయితే ఎలా బ్రతకాలి? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఎలా బ్రతకాలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఎలా బ్రతకాలి? మంచిగా బ్రతకాలా? దేవుడు చెప్పినట్టు బ్రతకాలా? లోకానుసారంగా బ్రతకాలా? ఎలా బ్రతికితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు? దావీదు ఒకప్పుడు ఏ రీతిగా బ్రతికాడో చెప్పండి. దేవుడు ఆశీర్వదించాడు, అభిషేకించాడు, లోకానుసారంగా జీవించాడు, అక్కడక్కడ పాపానికి బానిసయ్యాడు. కానీ పశ్చాత్తాపడిన తర్వాత తన బ్రతుకు ఎలా ఉంది చెప్పండి? జీవిత కాలమంతా దావీదుకు శాశ్వతమైన కృప చూపించాడు. ఇంకా చెప్పాలంటే దావీదు వంశంలో నుండి ప్రభు వచ్చాడు. అది మంచి బ్రతుకు. కొంతమంది యెజబేలును చూడండి, వాళ్ళు ఎలాంటి బ్రతుకు బ్రతికారు చెప్పండి. దేవుడు నిత్యం ఆశీర్వదించినటువంటి ఆదాము అవలను చూడండి. ఏదేను తోటలో దేవుడు పెట్టాడా? అమ్మ మంచిగా ఉండండి, తినకూడదని పండ్లు తినకూడదని చెప్పాడా? వాళ్ళు ఏం చేశారు? లోకానుసారంగా సాతానుకు బానిసై, దేవుడు చెప్పిన బ్రతుకును కాకోకుండా సాతానుకు బానిసై, దాని మాటలు విని దేవుని మాటలు పెడచెవిని పెట్టి, ఇదిగో ఒకడు కష్టపడి పని చేస్తే తప్ప, ఇంకొక ఆవిడ ప్రసవ వేదన చేస్తే తప్ప అలాంటి బ్రతుకు అవసరమా? వాక్యంలో రాయబడింది దేవుడు మంచి బ్రతుకునిచ్చాడు అందరికీ. అననీయ సప్ఫీరా చూడండి, మంచిగా పొలం అమ్ముకొని, పొలం సంపాదించుకొని, ఎదుగో దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ఉండమంటే ఏం చేశారు? పొలం అమ్మి కుళ్ళు ఈ కుళ్ళు ఉంది కదా, వచ్చి అబద్ధమాడి రక్తం కక్కి చనిపోయారు. అవునా? ఏం చేసుకుంటారు వాళ్ళ ఆస్తి అంతా? ఒకానొక సమయంలో అబ్రహాం కూడా అంటాడు, ఎలియాజరు నాకు వారసుడు కావాలా ప్రభువా, నేను ఎంత బ్రతుకుతే, ఎంత కాలం ఉంటే, ఎంత ఆస్తి ఉంటే ఎలా ప్రభువా అన్నాడా? అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? అబ్రహాం కుమారుడు ఇవ్వలేదా? ఇసుక రేణులతో ఆశీర్వదించలేదా? ఈరోజు అందరూ బ్రతుకుతారు, మనతో పాటు మనుషులమే కాదు జంతువులు కూడా బ్రతుకుతా ఉన్నాయి. బ్రతకడం ముఖ్యం కాదు, నా ప్రభు చెప్పినట్టు బ్రతకాల. ఏంటి? నా ప్రభు ఏ రీతిగా చెప్పాడో, ఏ రీతిగా బ్రతకమన్నాడో ఆ రీతిగా బ్రతకాల, అది బ్రతుకు. లేకోకుంటే సచ్చిన వారి వలె అని వాక్యంలో రాయబడింది అక్కడక్కడ. అయితే ఎలా బ్రతకాల? కొన్ని మాటలు, ఒక 3 మాటలు చెప్తా. ఒక 3 మాటలు ఎలా బ్రతకాల. మొట్టమొదటిది యోబు గ్రంథం 11వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. అక్కడ రాయబడింది, నీ బ్రతుకు మధ్యాహ్నం కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఆమేన్. చీకటి కమ్మినా అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, నీ బ్రతుకు మధ్యాహ్నం కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. వాక్యంలో రాయబడింది మొట్టమొదటిది ప్రకాశవంతమైన బ్రతుకు. ఎలాంటిది? ప్రకాశించేటటువంటి బ్రతుకు. ఈ బ్రతుకులో ఎప్పుడంటే, ఇప్పుడు పొద్దున ఎండ ఎక్కువ ఉంటుందా, వెలుగు ఎక్కువ ఉంటుందా? రాత్రి లేకుంటే సాయంకాలం వెలుగు ఎక్కువ ఉంటుందా? మధ్యాహ్నం వెలుగు ఎక్కువ ఉంటుందా? ఈ 3 కాలాలలో మిట్ట మధ్యాహ్నం వెలుగు ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రభు కూడా అంటా ఉన్నాడు, నీ బ్రతుకు మధ్యాహ్నము కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఒకవేళ చీకటి కమ్మినా అది నీకు వెలుగుగా ఉదయం వలె ఉంటుందంటా అన్నాడు. ఒకటి ప్రకాశవంతమైన బ్రతుకు. ఈ ప్రకాశవంతమైన బ్రతుకు మనం బ్రతకాలంటే ప్రభు చెప్తా ఉన్నాడు, ఎలా వస్తుంది ఆ ప్రకాశవంతమైన బ్రతుకు? ఇదిగో
అదే అధ్యాయం 11వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? 17లో అప్పుడు నీ బ్రతుకు. ఎప్పుడు? 14వ వచనం చూడండి. పాపము నీ చేతిలో నుండుట చూచి దాని విడిచిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా. అప్పుడు ఏంటంట? మొట్టమొదటిది, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడలా, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నం కాల తేజస్సు కంటే ప్రకాశిస్తుంది. కుటుంబాలలో దుర్మార్గత ఎక్కువైపోతా ఉంది. ఇదిగో ఈ పాప ఈ చేతులు పాపాన్ని అంటిపెట్టుకున్నాయి. వాక్యంలో ఒక చోట రాయబడింది, పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయమనింది. ఉందా? పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయాలంటాం. ఆనాటి కాలంలో ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతా ఉంటే మోషే నాయకుడు నాయకత్వం వహిస్తా ఉన్నాడు. ఇదిగో ఈయన చేతులు ఎత్తినప్పుడు ఆయన ప్రజలు ఆశీర్వదించబడి గెలుస్తా ఉన్నారు. ఈయన చేతులు దించినప్పుడు ఆపోజిట్ టీం గెలుస్తా ఉంది. అప్పుడు వాక్యంలో రాయబడింది, ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయన భుజములను, ఆయన చేతులను ఎత్తి పట్టినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈ పాపము నీ చేతిలో ఉండకూడదు. పాపము నీ చేతిలో ఉండకూడదు. ఇదిగో పాపం చేసేది చెయ్యి. ప్రతి ఒక్క పాపం చూడండి, దొంగతనాలు చేసేది, మోసాలు చేసేది, అప్పు ఇచ్చేది, లంచాలు పుచ్చుకుంటేది ఈ పాపపు చెయ్యదే. వడ్డీలకు ఇచ్చేది మనమే, దొంగతనాలు చేసేది మనమే, మోసాలు చేసేది మనమే. ఇలాంటి పాపపు బ్రతుకు ఉండకూడదు. వాక్యంలో రాయబడింది ఇంకొక మాట, అక్కడ రాయబడింది, నీ గుడారములో నుండి దుర్మార్గత కొట్టివేయాల. ఏం దుర్మార్గత ఉంటది? ఏం దుర్మార్గత? దొంగలీడిన సొమ్ము మన ఇంట్లో ఉంటది. దొంగతనంగా తెచ్చుకున్నటువంటి వస్తువులు మన ఇంట్లో ఉంటాయి. ఈ పాపపు కొల్లు సొమ్ము అంతా ఉంటది కదా, లంచాలు తీసుకున్నది, అధిక వడ్డీలు తెచ్చుకున్నది, ఈ పాపపు దొంగతనాలు చేసింది, మోసము చేత సంపాదించుకునింది, ఈ సొమ్ము అంతా ఎక్కడుంటది? దేవుని ఇంటిలో. అవునా? మన ఇంటిలో ఉంటది, దేవుని ఇంటిలో కాదు. ఆనాటి కాలంలో ఆకాను ఏం చేశాడు చెప్పండి? పాపపు సొమ్ము తీసుకొని రాళ్లతో కొట్టబడి చంపలేదా? ఆనాటి కాలంలో రాహేల్ ఏం చేసింది చెప్పండి? పాపపు సొమ్ము తీసుకొని దాంట్లోనే పెట్టెలో పెట్టి కూర్చోలేదా? పాపపు సొమ్ము మన ఇంటిలో ఉండకూడదు. సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవుడు నివసించే ఇల్లులాని ఇల్లు ఉండాలంటే దేవునిది, ముఖ్యంగా నీది కాని ఏ వస్తువు కూడా నీ ఇంట్లో ఉండకూడదు. అది పరక పుల్లైనా సరే. ఒకవేళ పక్కింటి వాళ్ళదో ఎదిరింటి వాళ్ళదో మనకుంటది బుద్ధి, నిద్రపోయినప్పుడు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అవునా? అదొకటి ఇదొకటి తెచ్చుకొని ఇంట్లో ఎత్తి పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. పొరపాటుగా నీది కాని సొమ్ము నీ ఇంటిలో ఉంటే గనక వాక్యంలో రాయబడింది, ఎప్పటికెప్పటికి నీది మంచి బ్రతుకు కాదు, మంచి బ్రతుకు కాదు. నీ చేతిలో పాపం ఉండుట చూచి నీ గుడారంలో దుర్మార్గతనంతటిని తీసేయాలా, పాపపు సొమ్మునంతటిని తీసివేయాలా, లోకానుసారమైన విగ్రహారాధనంతా తీసివేయాలా, లోకాని స్నేహమంతా తీసివేయాలా, దేవునికి ఆయాసకరమైంది ఏదైనా సరే నీ గుడారంలో ఉండకూడదు. అందుకే ప్రభు చెప్తాన్నాడు, ఈరోజు ఈ వాక్యం వింటా ఉన్నావు సహోదరి, సహోదరుడా, ఒకసారి నీకు తెలియకోకుండా, ఒకవేళ నీకు కాకోకుండా ఎప్పుడైనా ఇతరుల సొమ్ము, పాపపు సొమ్ము నువ్వు తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకున్నావేమో, అది దొంగతనం చేయబడిందైనా, అది మోసంతో తెచ్చుకున్నదైనా, అది అప్పు తెచ్చుకునేదైనా, అది ఏ విధమైనదైనా, నీ ఇంటిలో నీది కాని సొమ్ము, దేవునికి ఆయాసకరమైనది, అది విగ్రహము గాని, అది పాపము ఏదైనా గాని వాక్యంలో రాయబడింది, కొట్టివేసిన ఎడలా. ఈరోజు మొదటి మాట వాక్యంలో రాయబడింది, నీ గుడారంలో పాపం ఉండకూడదు, నీది కాని వస్తువు ఏది ఉండకూడదు, విగ్రహాలకు చోటు ఉండకూడదు. ఇదిగో అందుకే వాక్యంలో రాయబడింది, లూకా శుభవార్తలో ఉదాహరణకు మనం చూసుకుంటే జక్కయ్య ఉంటాడు. జక్కయ్య ఎలాంటి వాడు? అతడి పేరు గుత్తపు సుంకదారుడు. అవునా? ఇతడు సుంకము వసూలు చేసేవాడు, పన్ను 4 ఇంతలు ఎక్కువ వసూలు చేసేవాడంట. ఒకానొక సమయంలో ఏమనుకున్నాడేమో, ఆ మార్గాన్ని, ఆ రోజే లాస్ట్ యేసుప్రభు ఆ ఊరికి వస్తాడు, ఆ పట్టణంలోకి వచ్చే మార్గంలో మేడి చెట్టు మీద ఉండి యేసుప్రభుని ఎవరో చూడాలనుకుంటాడు. ప్రభు అంటాడు, జక్కయ్య రా, నీ ఇంటికి వెళ్దామంటాడు. అటువంటి ఇంటికి జక్కయ్య వచ్చాడా? అప్పటికి పాపం చేశాడు, పాపపు సొమ్మంతా ఎవరి దగ్గర ఉంది? జక్కయ్య దగ్గర ఉంది. వెంటనే ఏం జరిగింది? జక్కయ్య ఎప్పుడైతే తన ఇంటిలోకి ఆహ్వానించాడో ఫస్ట్ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? లూకా శుభవార్తలో మనం చదవండి, అక్కడ ఉంటది, ఏముంటదంటే, ప్రభువా, నేను అక్రమంగా సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో, తెచ్చుకున్నానో, ఎవరెవరి దగ్గర అయితే నేను తీసుకున్నానో, యేసు నామమున
నాలుగింతలుగా వాళ్ళందరికీ చెల్లిస్తానన్నాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఏదానికి వచ్చిందంట? ఈ ఇంటికి. పాపపు సొమ్ము ఉంది ఆ ఇంట్లో. ఆ సొమ్మునంతటిని తీసుకున్న దానికంతటి కన్నా నాలుగింతలు అధికంగా ఇచ్చాడు. ప్రభు మెచ్చుకున్నాడు. మెచ్చుకొని నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అది సహోదరి, అధికముగా సంపాదించింటావు కదా, అక్రమంగా సంపాదించింటాం కదా క్రైస్తవులమైన మనమే. ఎవరు? లోకానుసారమైన వాళ్ళు కాదు, అన్యులు కాదు. వడ్డీలకు ఇచ్చేది మనమే, మోసాలు చేసేది మనమే, అధిక వడ్డీలు రాబట్టేది మనమే, చీట్లు వేసేది మనమే. అవునా? ఆ సొమ్మంతటిని పెట్టుకొని ఉంటా చూడు. ఎన్ని గృహ కోడికలు పెట్టుకుంటే ఏం లాభమో, ఎంతమంది దైవజనులను ఇంట్లో అడుగు పెట్టించుకుంటే ఏం లాభమో, ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే ఏం లాభమో, నువ్వు నీ ఇంటిలో పాపం ఉండట చూసి ఎంత ప్రార్థన చేస్తే ఏం లాభమో, పోవాల్సింది పోవాలి కదా. అందుకే వాక్యంలో రాయబడింది, మొట్టమొదట నీ ప్రార్థన ఫలించాలంటే, నీ ఇల్లు ఆశీర్వదించబడాలంటే, ఇదిగో జక్కయ్యలాగా దేవుడు మీ ఇంటికి రావాలంటే నువ్వు కలిగి ఉన్న పాపపు సొమ్మునంతటా ఏం చేయాలా? పడేసేయాలి. నీది కానిది ఏది నీ దగ్గర ఉండకూడదు. నీది కానిది ఏది ఉండకూడదు. అందుకే ఆకాను చనిపోయాడు, రాహేలు పెట్టెలో పెట్టబడింది. వాక్యంలో ఎంతమంది చెప్పండి తనది కాని దానిని ఆశించి మోసపోయాడు. సహోదరి సహోదరుడా, లోకంలో నుంచి నీకు కాకోకుండా అది అధికంగా వస్తుందంటే కనుక ఎప్పుడు దాన్ని నమ్మద్దు. నా ప్రభు అంటాడు, ఇదిగో నా జనులు నిద్రించుచున్నగా నేను ఇస్తానని అంటాడు. ఇంకొక వాక్యంలో అంటది, నరుల కష్టార్జితము చేత ఒకడు ఐశ్వర్యవంతుడు కాలేడు. నా ప్రభు మీద ఆనబెట్టుకో ఉండాల. వాళ్ళ బ్రతుకు వేరే, మన బ్రతుకు వేరే. వాళ్ళలా మనం జీవించకూడదు, ప్రభుకు సాక్షిగా జీవించాల. ఒకటి మధ్యాహ్నం కాల ప్రకాశవంతమైన బ్రతుకు. రెండోది రాయబడింది సామెతలు గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. 19:23 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. చెప్పండి ఆమెన్ ఆమెన్ అన్నామా? అపాయము లేని బ్రతుకు. రెండో బ్రతుకు ఏంటి? అపాయము లేనటువంటి బ్రతుకు. ఇక్కడ మొదటిది ప్రకాశించేటటువంటి బ్రతుకు, రెండోది ఏంటి? భయభక్తులు కలిగి ఉంటే అపాయము లేనటువంటి బ్రతుకు. ఈరోజు భయం. ఏంటి భయం చెప్పండి? ఎప్పుడు చనిపోతామో, ఏం జరుగుతుందో, ఈరోజు ఏం జరుగుతుందో, రేపేం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నామంటే నిత్యము బ్రతుకుతా ఉన్నామే గాని బిక్కుమంట భయపడతా బ్రతుకుతా ఉన్నాం. ప్రభు చెప్తా ఉన్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉన్నారనుకో, వాక్యంలో రాయబడింది అపాయము లేనటువంటి బ్రతుకుతావు. ఏంటంట? అపాయము లేనటువంటి బ్రతుకుతావు. భయం లేని వాళ్ళు ఎంతమంది చెప్పండి? ప్రమాదాలకు భయపడే వాళ్ళు ఎంతమంది చెప్పండి? మరణానికి భయపడే వాళ్ళు ఎంతమంది? అప్పులకు భయపడే వాళ్ళు ఎంతమంది? అనారోగ్యాని కోసం భయపడే వాళ్ళు ఎంతమంది? లేదా భయపడతా ఉన్నాం, బాధపడతా ఉన్నాం. అయితే వాక్యంలో రాయబడింది, నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, వాక్యంలో రాయబడింది ఇదిగో అపాయము లేనటువంటి బ్రతుకు. అపాయం, రేపటి గురించి చింతించొద్దుగా. బ్రతికినంత కాలం దేవునితో ఉంటాం, చనిపోతే దేవుని దగ్గర ఉంటామని నిరీక్షణ కలిగి జీవించాలా. ప్రతి దినం నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పడుకోయేంత వరకు భయం, అపాయం, ప్రమాదం, రాకపోకలు ఎందు ఏమవుతుందో, మధ్యాహ్నం ఏమవుతుందో, ఉదయం ఏమవుతుందో, రేపు ఉంటామా లేదో, ఇది జీవిత కాలం అంతా భయపడుట వలన మనుషుడికి ఉరి వచ్చునని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందా లేదా? ఏంటంట? భయభక్తులు కలిగి ఉండాలా. ఆనాటి కాలంలో సునేమి పట్టణానికి చెందిన స్త్రీ ఏం చేసింది చెప్పండి? ఒక భక్తి కలిగిన దైవజనుడు రాయబడింది అక్కడ రాజుల గ్రంథంలో. ఇదిగో ఏమండి, మన ఇంటికి ప్రతిరోజు లేకపోతే వారానికి ఒకసారి వచ్చేటటువంటి దైవజనుడు, భక్తి కలిగినటువంటి దైవజనుడు. ఉందా మాట? ఎలీషా గురించి సాక్ష్యం చెప్తుంది. గనురాలైనటువంటి స్త్రీ ఎలీషా ధైర్యముగా బ్రతికాడు. అపాయానికి లోటు లేకపోకుండా, మరణానికి భయపడుకోకుండా ధైర్యంగా బ్రతికాడు. ఇంకా చెప్పాలంటే అతడు చనిపోయేటప్పుడు కూడా, భూస్థాపన ఆయన చనిపోయిన పెట్టినప్పుడు ఆయన శరీరాన్ని తగిలి లోపల ఉన్నటువంటి వ్యక్తి బ్రతికినట్టు పరిశుద్ధ ఆయన ఎముకలు తగిలి
చనిపోయిన వాడు లేచినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉంది, తెలియదా? ఈరోజు బ్రతుకుతా ఉన్నాం, భయపడతా బ్రతుకుతా ఉన్నాం, అపాయం అపాయం బ్రతుకుతా ఉన్నాం. అందుకే ఒకసారి జ్ఞాపకం చేసుకో, వాక్యంలో రాయబడింది ఇదే కీర్తనలు గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం చూడండి. 34:7 యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలియుండును, వారిని రక్షించును. పరిశుద్ధుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నా దేవుని దూతలు కాపుదలు ఉంటారంట. నీ పాదము త్రొట్టిల్లకుండా, నీకు అపాయమేమీ రాకుండా, నీ రాకపోకలు ఎందు సహాయం చేయడానికి, నీ కుటుంబానంతటిని తన అంబుల పొదిలో దాచి ఉంచడానికి నా దేవుడు తన దూతలను కాపుదలుంచుతాడు. ప్రమాదం ఏమీ రాదు, భయపడనక్కర లేదు, భీతి నీకు దూరంగా ఉంటది. ఇదిగో అందుకే వాక్యంలో రాయబడింది భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఎవరంట? నా దేవుని దూత కావలి ఉంటదంట. నీ రాకపోకలు ఎందుకు కావలి ఉంటదంట. నువ్వు వెళ్ళే మార్గం సరళము చేస్తుందంట. నీకు ముందుగా నడిచి తన అడుగుజాడలో నేను నడిపిస్తుందంట. భయభక్తులు కలిగి జీవించాల. ఈరోజు ఎవడికి ఉందండి భయం ఉందా? మనుషులకు భయపడతా ఉన్నారు, దేవునికి భయపడరు. సిగ్గులేనటువంటి జనం దేవునికి భయపడరు. ఆయనకే భయపడితే సంఘానికి ఎందుకు రావు? ఆయనకే భయపడితే ప్రార్థన ఎందుకు చేయవు? ఆయనకే భయపడితే కనుక పరిశుద్ధంగా ఎందుకు జీవించావు నువ్వు? అందుకే ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఈరోజు విశ్వాసులకు భయం లేదు. ఆరాధనకు రాని వాళ్ళు, పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు, వాక్యం విని కూడా లోకానుసారంగా జీవించే వాళ్ళు, దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి. ఎలా ఉంటాడు దేవదూతల కాపుదల నీకు? సహోదరి సహోదరా, ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చావు కదా, ఈ రోజు నుండైనా దేవుని యందు భయం భక్తి కలిగి, నా మాట, నా చూపు, నా హృదయ ఆలోచనలు, నా నడకలు అన్నిటిని దేవుడు కనబెట్టుకుని ఉన్నాడని చెప్పి వాక్యానుసారంగా జీవించు. దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడన్న ఉద్దేశంతో జీవించు. ఆయన సన్నిధికి సిద్ధపడాలని భయము భక్తి కలిగి జీవించు. ఈరోజు దేవుడు అంటే భయం లేదు, అందుకే లోకానుసారంగా జీవిస్తాను. ముఖ్యంగా ఆయన సన్నిధి కంటే భయం లేదు. నీ ఇష్టానుసారంగా మందిరానికి వస్తావు, అవసరమైతే వస్తావు, లేకుంటే రావు. ఇక్కడ రాయబడింది యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 1వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 1:10. ఆ ముందు వచనంలో రాయబడింది ఊజు దేశమందు యోబు ఎవరంట? భయభక్తులు కలిగిన వాడు. ఊజు దేశమందు ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరంట? చెడుతనమును విసర్జించిన వాడు. యోబు అంతగా చెడును విసర్జించాడు. మీకు ఒక విషయం చెప్పానా? యోబు ఇంటి చుట్టూ ఏముంది చెప్పండి? కంచె ఉంది, అవునా? ఇంటి చుట్టేనా యోబు ఇంటి చుట్టూ యోబుకు కలిగిన సమస్తానికి దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. ఇప్పుడు యోబు ఇంటికి వేసిన కంచె వాళ్ళ ఊర్లో ఊజు దేశంలో ఎవరికైనా కనబడిందా? కనబడల్లా. సరే, యోబు అయినా చూసుకున్నాడా? లేదే. ఎవరికి తెలుసు? ఆ కంచె నువ్వు కలిగి ఉన్న భయభక్తులను బట్టి సాతాను చూసింది. అది, అయ్యా ఇదిగో నీ భక్తుడికి కంచె వేసున్నావు కదా, నీ ఆశీర్వాదము సాతానుకు తెలుసు, నీ భయము నీ భక్తి సాతానుకు తెలుసు. అందుకే దేవుడి దగ్గరికి పోయి నేను శోధిస్తాననింది. ఇదిగో సమస్తం అంతటిని తీసేసింది. గొర్రెలు, మందలు, భార్య తప్ప అంత సమస్తము కోల్పోయాడు. ఎక్కడే గాని దేవుని దూషించాడా? లేదే. ఎక్కడే గాని వెనుదిరిగినట్టుందా? లేదే. ఎక్కడే గాని పాపం చేశాడా? లేదే. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చిపుండ్ల వ్యాధి చేత బాధపడ్డాడు. ఏ రోజే గాని దేవుని నిందించాల. నా దేవుడు ఏ రోజైనా సరే నన్ను స్వస్థపరచగలడు, రెండింతల ఆశీర్వాదం ఇవ్వగలడు అన్నాడు. అదే నిరీక్షణ, అదే భయం, అదే భక్తి, అదే కాపుదల, అదే నా దేవుని సన్నిధి కోల్పోయిన దానికన్నా రెండింతల ఆశీర్వాదం. ఏంటి? కోల్పోయిన దానికన్నా రెండింతల ఆశీర్వాదం. సహోదరి సహోదరుడా, ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించు.
ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఇదిగో వాక్యంలో రాయబడింది, దేవదూతల కాపుదలను ఉంటాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువును నా దేవుడు దయచేస్తాడు. అవునండి, ఈ రోజు నుండైనా మనుషులకు భయపడొద్దండి, రాజకీయ నాయకులకు భయపడొద్దండి, లోకానుసారమైన వాళ్ళకు భయపడొద్దండి. నా దేవునికి భయపడండి. నా దేవుడు ఉన్నాడని, నిన్ను చూస్తా ఉన్నాడని భయపడండి. ఆయన సన్నిధికి భయపడండి. ఆయన వార కార్యక్రమాలు రండి. వాక్యంలో రాయబడింది, నా దేవునికి భయపడండి. అప్పుడు అపాయము లేనటువంటి బ్రతుకు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటే. మూడవది చూద్దాం, అక్కడ రాయబడింది 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 2:12 క్షమించండి, 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. మూడవ బ్రతుకేం బ్రతుకు? నెమ్మది, సుఖము, సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తా. మూడోది, నెమ్మదిగా బ్రతకాలంటే, సుఖముగా బ్రతకాలంటే వాక్యంలో రాయబడింది నెమ్మది కలిగిన బ్రతుకు. వాక్యంలో రాయబడింది నెమ్మది కలిగిన బ్రతుకు, సౌఖ్యము లేకపోతే సుఖము కలిగిన బ్రతుకు. ఈ బ్రతుకు ఎలా వస్తుంది? సుఖంగా ఉన్నావా? లేం. నెమ్మది ఉందా? లేదు. శాంతి ఉందా? సమాధానం ఉందా? ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళినా వాక్యంలో రాయబడినట్లు బాగున్నావా, మాట వరుసకు నవ్వుతా బాగున్నామంట చెప్తా ఉన్నారా, కానీ కుటుంబంలోనే సమాధానం ఉండదు. కుటుంబంలోనే సమాధానం ఉండదు, కుటుంబంలోనే ఐక్యత ఉండదు, వారికి నెమ్మది ఉండదు. ఇంకా వాక్యంలో రాయబడింది సుఖం ఉండదు. ఎంత డబ్బులున్నా సుఖం ఉండదు. ఒంటి నిండా రోగాలే. ఎక్కడ సుఖం ఉంటుంది చెప్పండి? కడుపు నిండా తిన్నామంటే షుగర్, ఏమన్నా ఎక్కువ చేద్దామంటే బీపీ. అవునా? ఏమి తినాలి? నెమ్మది ఉండదు. పొద్దున్నుండి వెళ్ళి పని చేసి 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 కష్టపడతాడు, కానీ సుఖంగా తినడానికి ఉండదు. అంత కష్టపడినా నెమ్మది లేనటువంటి దినములు ఉన్నాయి. ఎంత సంపాదించినా అప్పులకే సరిపోవడంలా, ఎంత సంపాదించినా ఇదిగో ఈ రోగమే నయం కావడంలే, ఆరోగ్యానికి మందులకు హాస్పిటల్కే సరిపోతా ఉంది. సుఖం లేదు ఏ కుటుంబంలో కూడా, సమాధానం లేదు. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, అత్తమామల మధ్య, అత్తకోడల మధ్య ఏదో ఒక గొడవ. వాక్యంలో రాయబడింది నెమ్మది లేదు కుటుంబంలో. అంత పెద్ద ఇల్లు ఉంటుంది, అన్ని గదులు ఉంటాయి, కానీ కుటుంబాలు ఐక్యత లేవు, ఉమ్మడి కుటుంబాలు లేవు. పెళ్లి కావడం ఆలస్యం, పక్కన కాపురం పెట్టడం. అవునా? సుఖం లేదు, నెమ్మది లేదు. వాక్యంలో రాయబడింది ఈ సుఖము కలిగిన జీవితం, నెమ్మది కలిగిన జీవితం ఎలా వస్తుందో తెలుసా? ప్రార్థన. ఏ కుటుంబం అయితే తన కుటుంబం కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, నశించిపోతున్న వారందరి కోసం ప్రార్థన చేస్తుందో, యేసునామమున ఆ కుటుంబానికి నెమ్మది కలుగునుగాక, ఆ కుటుంబానికి సుఖము కలుగునుగాక. వాక్యంలో రాయబడింది. నరుల కష్టార్జితం. ఇంకొక మాటలు ఏమంటారు చెప్పండి? నీ కష్ట దినములను పోగొట్టి నేను నీకు నెమ్మది కలగజేస్తానన్నాడు. ఎప్పుడు? ఎన్ని రోజులు కష్టం చెప్పండి? కొంతమంది ప్రార్థన విజ్ఞాపనలు ఇస్తూ ఉంటారు. అయ్యా, చిన్నప్పటి నుండి పని చేస్తూ ఉన్నామయ్యా, ఇంకా ఇదే బ్రతుకు. పిల్లలకు పెళ్లి చేయాలని, కొడుకులకి చదివించాలని, అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏదో అప్పులు, పెళ్లికి చేసిన బాకీలు, లేకపోతే ఇల్లు కట్టుకున్న బాకీలు. నేను చచ్చిపోతే తప్ప నాకు సుఖం లేదయ్యా. ఎంతమంది లేరు చెప్పండి? అన్నవాళ్ళు లేరా? నేను చచ్చిపోతే తప్ప నాకు సుఖం లేదంటారు. నెమ్మది లేదు. పడుకుంటే నిద్ర రానులు ఎంతమందో. అంత పెద్ద మంచం, అంత డబ్బులు పెట్టుకొని ఉంటాడు, నిద్ర రాదట్టడికి. ఏదో ఒక భయం, ఏదో ఒక కలవరం వేధిస్తూ ఉంటుంది. వాక్యంలో రాయబడింది, సహోదరి సహోదరుడా, మూడోది నా దేవుడు చెప్తా ఉన్నాడు, ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే, ఇదిగో రాజుల కోసమంట, అధికారుల కోసమంట విజ్ఞాపన ప్రార్థన చేస్తే నెమ్మదిగా సుఖముగా. యోబు భక్తుడు ఒక మాట అంటాడు చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. చదవండి. యోబు గ్రంథం 3:26. ఏముంది? నాకు నెమ్మది లేదు, నాకు సుఖము లేదు, శ్రమే నేను అనుభవిస్తా ఉన్నా. భక్తుడు, భయభక్తులు కలిగిన భక్తుడు ఏమంటా అన్నాడు? నెమ్మది లేదు ప్రభువా, నాకు సుఖము లేదు ప్రభువా, నా జీవిత కాలం అంతా నాకు శ్రమనే, నేను అనుభవిస్తా ఉన్నా అంటా ఉన్నాడు. యోబు అంటా ఉన్నాడు ఆ మాట. ఈ రోజు నుండి అయినా ప్రార్థన చేయి.
నీ కుటుంబం కోసం చేయి. మొట్టమొదట నీ కుటుంబం కట్టబడినట్లు ప్రార్థన చేయి. సహోదరి, ఎన్ని రోజులైంది నువ్వు ప్రార్థన చేసి? ఎన్ని రోజులైంది? ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చావు కదా అమ్మ, నిజంగా చెప్పు, నువ్వు నిజంగా ఉపవాసం ఉన్నావా? వారంలో ఒక రోజైనా, పోనీ నెలలో ఒక రోజైనా, ఎన్ని రోజులు ఉన్నావు ఉపవాసం? ఈరోజు తెల్లవారుజాము ముందు లేచి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది? ప్రార్థన చేయం, బైబిల్ చదవం, ఆశీర్వాదాలు కావాలి. ప్రార్థన చేయమంటే 5 నిమిషాలు 10 నిమిషాలు, ఆశీర్వాదాలు 100 ఫలం కావాలా? ఎట్టొస్తాయి? నాకు తెలిసి మన కుటుంబం కోసమే ప్రార్థన చేయము, ఇతరుల కోసం ఎలా చేస్తారు చెప్పండి? ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఇతరుల కోసం ఎలా చేస్తారు చెప్పండి? చేసేవాళ్ళు లేరు. అందుకే వాక్యంలో రాయబడింది, నాకు తెలిసి కరోనా సమయంలో అనుకుంటా, కరోనా సమయంలో నేను బాగుండాలా, మా ఇంటి పక్కన కూడా బాగుండాలా అని అనుకున్నప్పుడు, కరోనా సమయంలో మాత్రం అనుకునింటారు, అంత తప్ప ఎప్పుడు అనుకొని ఉండరు. ఇక రాయబడింది, అదిగో యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. 42వ అధ్యాయంలో ఉంటుంది, 10వ వచనంలో, అంత శ్రమలో ఉన్నా, అన్ని బాధలలో ఉన్నా, అన్ని ఇబ్బందులలో ఉన్నా కూడా యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. నువ్వు నీ కుటుంబం కోసం, నీ సంఘం కోసం చేసావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ గ్రంథంలో ఆ విధంగా రాయబడింది. సమూయేలు గ్రంథంలో అంటాడు, ప్రార్థన మానుట పాపం. సహోదరి, ఈ 3 మాటలు గుర్తుపెట్టుకో. నువ్వు బ్రతుకుతా ఉన్నావు, మంచిగా బ్రతుకుతా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్పినట్టు బాగా బ్రతుకుతా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీ బ్రతుకులో గనక నా దేవుడి తోడు లేకపోయి ఉంటే, ఒకవేళ నీ బ్రతుకులో గనక నా దేవుని హస్తం లేకున్నట్లయితే, ఇదిగో ఈ రీతిగా బ్రతకకోకున్నట్లయితే నువ్వు బ్రతికి వ్యర్థం, వృధా. ఎందుకు చెప్పండి? ఇస్కరియోతు యూదా అంత మంచి బ్రతుకు బతికాడు, యేసు ప్రభువుకు స్థానం ఇచ్చి సంఖలో పెట్టుకున్నాడు. చివరికి ఏం చేశాడు? 30 వెండి నాణేల కోసం బ్రతికాడా? ఉరి వేసుకొని చచ్చిపోలేదా? సౌలు దేవుడు ఇజ్రాయెల్కు మొట్టమొదటి రాజును చేశాడు, ఆశీర్వదించాడు, అభిషేకించాడు. కానీ యుద్ధానికి పోయినప్పుడు అన్నిటిని హతము చేయమంటే బలమైనటువంటి వాడిని, బలిష్టమైనటువంటి గొర్రెలను అన్ని తెచ్చుకున్నాడా? సౌలుకి దురాత్మ వచ్చింది దేవుని ఆత్మపై. అది ఒక బతికేనా? ఏమయ్యాడు చెప్పండి? చనిపోతాడు ఆత్మహత్య చేసుకొని. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పినట్లు నీతిగా జీవించిన వాళ్ళు కొంతమందే. ఆ రోజే కనుక 30 వెండి నాణేలకు ఆశపడుకుంటే, ఏలియా తర్వాత ఎలీషా అభిషేకించబడ్డాడు. ఎలీషా తర్వాత రాబోయే కాలంలో, రాబోయే తరానికి గెహాజీ ఏం చేశాడు చెప్పండి? అదిగో ఎలీషా వద్దన్నటువంటి బంగారానికి, వెండికి దాసోహపడి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అది ఒక బతికేనా? పాపం విడిచి బతకాల, లోకాను స్నేహం విడిచి బ్రతకాల. అందుకే ప్రభు చెప్తాడు, అట్టి వారి మీద దృష్టి ఉంచుతాడంట. అట్టి వారి మీద, నయమాను ఎంత కుష్ఠరోగి కానీలే, బ్రతకాలనుకున్నాడు, వచ్చాడు, నీళ్ళల్లో మునిగాడు, స్వస్థత పొందుకున్నాడు, బ్రతకలేదా చెప్పండి? ఆ రీతిగానే వాక్యంలో రాయబడింది. అంతటి మంచి బ్రతుకు బ్రతకమని బ్రతుకుతా ఉన్నాడు. ఈరోజు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ పక్కింటి వాడి, నీ శత్రువు సాక్ష్యం చెప్పాలి నీ గురించి. అది నిజమైన బ్రతుకు. నిజమైన బ్రతికేంటో తెలుసా? నీ ఎదురింటి వాడో, నీ పక్కింటి వాడో నీ గురించి సాక్ష్యం చెప్తాడు చూడు, అది మన బ్రతుకు. జ్ఞాపకం చేసుకో. క్రైస్తవుడా, సాక్ష్యము కలిగి ఉండాల. ఒకటి, ఎలాంటి బ్రతుకంట? ప్రకాశవంతమైన బ్రతుకు. రెండోది ఏం బ్రతుకు? అపాయము లేని బ్రతుకు. మూడో ఏం బ్రతుకు? సుఖము నెమ్మదితో కూడిన బ్రతుకు. ప్రకాశవంతమైన బ్రతుకు ఎలా వస్తుందని చెప్పండి? పాపం విడిచిపెట్టినట్లయితే మధ్యాహ్నం కాల ప్రకాశవంతమైన బ్రతుకు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అపాయము లేనటువంటి బ్రతుకు. అందరి కోసం ప్రార్థన విజ్ఞాపనలు చేసినట్లయితే సుఖము నెమ్మది కలిగినటువంటి బ్రతుకు. ఈ రోజు నుండి చేద్దామా? ఇది వరకు గడిచిన కాలం, గడిచిన నెలలు, సంవత్సరాలు అంతా వదిలేయి. ఈ రోజు నుండి ఆయన పశ్చాత్తాపడు. మోకరించి నా ప్రభు దగ్గర అడుగు. నా ప్రభు దగ్గర ప్రాధాయపడు. నీ బ్రతుకును నా దేవుడు మార్చబోతా ఉన్నాడు. నీ బ్రతుకును మధ్యాహ్నం కాల తేజస్సు కంటే అధికంగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఇక మీదట ఇదిగో లోకానుసారమైన బ్రతుకుండదు. కష్టదినములన్నిటిని పోగొట్టి నెమ్మది కలగజేస్తాడు దేవుడు. అయితే నా దేవుడు చెప్పినట్టు బ్రతకాల. నా దేవుడు చెప్పినట్లు. ఏలియాకు ఒక మాట అంటాడు, కేరీతు వాగ దగ్గర నువ్వు ఉండమన్నాడు.
అలానే ఉన్నాడు. కాకులు పోషించే ఏలియాను, అవునా? దేవుడు చెప్పినట్లు జీవించాల, అప్పుడే మన బ్రతుకుకు ఒక విలువ ఉంటుంది. మన బ్రతుకుకు ఒక విలువ ఉంటుంది. జ్ఞాపకం చేసుకో, ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకో. 1, ప్రకాశవంతమైన బ్రతుకు. 2, ఇదిగో అపాయం లేనటువంటి బ్రతుకు. 3, నెమ్మది కలిగినటువంటి బ్రతుకు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అతి కృప మనకు దేవుడు దయచేయును గాక. ఆమెన్.